నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో క్యారెట్ బర్ఫీని మంచి రుచిగా ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ షాప్ టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ క్యారెట్ బర్ఫీ మంచి రుచిగా ఉంటుంది. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 15 రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. జ్యూసీగా పాలకోవాలా చాలా బాగుంటుంది. ఇంట్లో క్యారెట్లు ఎక్కువగా ఉంటే ఈ రెసిపీని ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా ఈ హెల్దీ క్యారెట్ బర్ఫీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను క్యారెట్లను వేడి వేసి చూపిస్తున్నానండి. ఎగ్జాక్ట్‌గా హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. మీరు ఇదే కొలతతో కేజీ వరకైనా చేసుకోవచ్చు, లేదా పావు కేజీ క్యారెట్లతో అయినా చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న క్యారెట్లను ముందుగా బాగా కడిగి పైనున్న పొట్టును పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటూ లైట్‌గా బరక్గా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసామంటే చూడండి, ఇలా లైట్‌గా కొంచెం బరకగా వస్తుంది. అలాగే ఇలా గ్రైండ్ చేసేటప్పుడు అన్నీ చక్కగా నలిగి 1, 2 ముక్కలు పెద్ద పెద్దగా మిగిలిపోతే వాటిని నెక్స్ట్ గ్రైండ్ చేసే దాంట్లో వేసి గ్రైండ్ చేయండి. ఇలాగే మనం కట్ చేసిన క్యారెట్ ముక్కలన్నీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ లైట్‌గా కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా మొత్తం గ్రైండ్ చేశాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసిన క్యారెట్ తురుమును తీసుకోండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. దీంతో క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే క్యారెట్ కలర్ కూడా లైట్గా మారుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 లీటర్ పాలను తీసుకోండి. ఇక్కడ నేను పాలను పచ్చి పాలనే వాడుతున్నాను. మీరు కావాలంటే వేడి చేసిన పాలనైనా వాడచ్చు. సో ఇలా పాలను తీసుకున్నాక ఈ పాలల్లోనే క్యారెట్ తురుమును బాగా ఉడికించండి. ఒక పక్కన ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తూనే మరో పక్కన మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం రండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి పావు కప్పు బాదం పప్పు పలుకుల్ని తీసుకోండి. వెయిట్ వైజ్ 50 గ్రాముల వరకు ఉంటాయి. అలాగే మరో పావు కప్పు జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. ఇక్కడ నేను రెండింటిని పావు కప్పు చొప్పున తీసుకున్నాను కదా. మీరు కావాలంటే మొత్తం బాదం అయినా తీసుకోవచ్చు, లేదా కాజు అయినా వాడచ్చు. అలాగే ఇందులోనే మరో అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుని గ్రైండ్ చేయండి. మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరినైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని బరక్గా కాకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. ఇదే మనకు బర్ఫీ కోసం కొంచెం బైండింగ్లా ఉంటుంది. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన పాలల్లో క్యారెట్ తురుము కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ క్యారెట్ తురుమును పాలల్లో కనీసం ఒక 6-7 నిమిషాలు బాగా ఉడికించండి. ఇలా ఉడికించాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన కాజు బాదం పొడిని తీసుకొని ముద్దలేమీ కట్టకుండా వెంటనే బాగా కలపండి. లేట్ చేసామంటే ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తీసుకున్న వెంటనే అంతా కలిసేలా ఇలా కలపండి. ఈ స్వీట్లో ఇలా బాదం కాజు పొడి వేయడం వలన స్పెషల్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం కాజు బాదం పొడి తీసుకుని కాసేపు ఉడికించేసరికి మరి కాస్త ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం ఒక 1/4 కప్పు బెల్లం తీసుకోండి. ఇలా బెల్లం తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు చక్కెరను తీసుకోండి. మీరు ఈ స్వీట్ని మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చండి, లేదా చక్కెరతో అయినా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను హెల్త్తో పాటు టేస్ట్ కూడా బ్యాలెన్స్ చేయడానికి బెల్లాన్ని చక్కెరను తీసుకున్నాను. ఇలా మనం కలుపుతూ ఉండగానే బెల్లం చక్కెర కరిగిపోయి మరి కాస్త పల్చగా అవుతుంది. అలాగే మీరు బెల్లాన్ని కరిగించి వడగట్టి తీసుకోవాలనుకుంటే వేరే గిన్నెలో బెల్లాన్ని కరిగించి ఇందులోకి వడగట్టైనా తీసుకోవచ్చు. ఈ స్వీట్ ఉడికేటప్పుడు ఉడుకుతూ కుతకుత అంటూ పైన పడుతుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఉడికించండి. మొత్తం మూయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం మూతను ఓపెన్గానే పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు ఒక 3-4 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉడికించండి. ఈ స్వీట్ కాస్త దగ్గర పడిందంటే చిల్లడం తగ్గిపోతుంది. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి ఈ హల్వా అంతా ఇలా దగ్గర పడుతుంది. ఈ టైం నుండి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి ఉడికించండి. బాటంకు కొంచెం స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాడిపోకుండా కలుపుతూ ఉడికించండి. అలాగే ఈ స్వీట్ మంచి రుచిగా రావడానికి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుతూ ఉడికించండి.
తక్కువ నెయ్యితో చేయాలనుకునే వారు నెయ్యిని వేయకుండా అయినా చేసుకోవచ్చు. మనకు ఈ స్వీట్ అనేది ప్యాన్ నుండి కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు ఇలాగే కలుపుతూ ఉడికించాలి. కొంచెం టైం పడుతుంది కానీ స్వీట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇదిలా మరి కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుతూ ఉడికించండి. మరీ దగ్గర పడ్డాక యాలకుల పొడి అనేది అంత బాగా కలిసిపోదు కాబట్టి కలుపుతూ మరొక 5-6 నిమిషాలు ఉడికించండి. మొత్తానికి మనకు బర్ఫీ కోసం ప్యాన్ నుండి కొంచెం సెపరేట్ అవుతూ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే బర్ఫీ కోసం కరెక్ట్ గా వచ్చినట్లు. లేదా కొంచెం స్వీట్ ని తీసుకుని ఉండలా చేస్తే ఇలా ఉండ చుట్టేలా రావాలి. ఇలా చూసుకున్నా మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇలా బాల్లా వచ్చినా మనకు కావాల్సినట్టుగా ఇది ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఏదైనా ఇలా ఫ్లాట్ గా ఉండే స్టీల్ ప్లేట్ ని తీసుకొని కొంచెం నెయ్యిని తీసుకొని బాగా అప్లై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన క్యారెట్ స్వీట్ ని మొత్తం తీసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న ప్లేట్లో క్యారెట్ స్వీట్ అనేది మొత్తం పట్టలేదు. ఇంకో చిన్న ప్లేట్లో కూడా తీసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేశాక తీసుకున్న చిన్న ప్లేట్లో కూడా లైట్గా స్ప్రెడ్ చేసి ఇది పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కనుంచండి. 1 గంట సేపు పక్కన పెట్టామంటే ఇది పూర్తిగా చల్లారిపోయి కరెక్ట్గా సెట్ అవుతుంది. 1 గంట తర్వాత చూపిస్తున్నాను. బర్ఫీ పూర్తిగా చల్లబడిపోయింది. ఇప్పుడు దీనిపైన నేను సిల్వర్ పేపర్ని అతికిస్తున్నానండి. ఇది జస్ట్ చూడ్డానికి మాత్రమే. దీంతో టేస్ట్ అనేది ఏమీ మారదు. మీ దగ్గర లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేయడానికి నైఫ్ని తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేయండి. స్క్వేర్ షేప్లో కానీ లేదా డైమండ్ షేప్లో కానీ కట్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేయడానికి ఒక్కొక్క పీస్ని ఇలా స్లోగా తీసుకుంటూ సర్వ్ చేయడమే. అలాగే మరొక విషయం అండి, ఇలా తయారు చేసిన స్వీట్ని వెంటనే పీసెస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం తినేటప్పుడు అలా ఒకటి తీసుకొని తినేయచ్చు. ఈ ప్లేట్ పైన ఇంకో ప్లేట్ని బోర్లిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 15 రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. బయట పెడితే 4-5 రోజులు మాత్రమే ఉంటాయి. సో సింపుల్ వేలో హెల్దీగా క్యారెట్లతో మంచి స్వీట్ చేయాలంటే డెఫినెట్ గా ఈ స్వీట్ ని ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.